ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నిన్న నేను మీకు చెప్తాను అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. ఆ విషయం నేను ప్రస్తావిస్తాను తర్వాత. నిన్న మనం చూసింది ఏమిటంటే, ఈ సృష్టి క్రమం అనేటువంటిది ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే అవ్యక్తము. ఈశ్వరుడు సంకల్పం ముందు అవ్యక్తము, అవ్యక్తం నుంచి అన్నం పుట్టింది, అన్నం నుంచి ప్రాణం, ప్రాణం నుంచి మనస్సు, మనస్సు నుంచి భూత పంచకములు, ఈ పంచాకృత భూతాల నుంచి 7 లోకాలు, 7 సప్త భూరాధ సప్త బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండలు ఉన్న లోకాలు, 7 లోకాలు ఇవన్నీ సృష్టించబడ్డాయి. అంటే క్రమంగా వచ్చిన సృష్టి అని చెప్పుకున్నాం మనం కదా. అది ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే నేను మీకు ప్రస్తావించదలుచుకున్నది, నిన్న మనం ఒక ఆలోచన అంటే ఈ సృష్టి అంతటిని కూడా మనం అనుకున్నట్టుగా ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. ఈ కాస్మాస్, దిస్ ఈజ్ నాట్ కేయోస్. ఒక ధర్మం, ఆ తర్వాత ధర్మం వస్తున్న తర్వాత ఈ ఒక ధర్మబద్ధంగా, నియమబద్ధంగా, క్రమ రూపంలో చేస్తున్నాడు ఎవరు? ఈశ్వరుడు. నిన్న మాట చెప్పుకున్నాం, గందరగోళము, రభస, అస్తవ్యస్తంగా చేయడం సృష్టిని చేసేటువంటి వాడు ఎవడంటే మనుష్యుడే, మానవుడే చేస్తున్నాడు భూలోకం మీద. భూలోకం మీద ఉన్నటువంటివి ఈ మినరల్ కింగ్డము అంటే, తర్వాత వృక్షజాతి, పశుజాతి, ఖనిజ జాతి, వృక్షజాతి, పశుజాతి, తర్వాత మనుష్యుడు, మానవ జాతి. ఈ నలుగురిలో, ఈ 4 జాతులలో మనం అనుకుంటే ఇది 4 మన ఖనిజ జాతి చెప్పుకోవచ్చు, ఖనిజమును కూడాను. ఈ 4టిని చూసుకుంటే, ఈ 4టిని, ఈ 3టిని కింద 3టిని అస్తవ్యస్తంగా చేస్తూ వాటికి కూడా దుఃఖాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఘనత మానవుడికి దక్కుతుంది. మానవుడు మానవులకే కాకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి మిగతా ప్రాణులందరికీ కూడా కష్టాన్ని కలిగిస్తున్నాడు, అంటే అది అధర్మంగా బతకడం వల్ల. కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామ యుగే యుగే అని ఈ భూలోకాలు 7 లోకాలు ఉన్నాయి కదా. 7 లోకాలు, 14 లోకాలు అని 7 లోకాలు ముఖ్యంగా తీసుకుందాం. ఈ అన్ని చాలా లోకాలు ఉన్నాయి. ఈ లోకాలలో కూడా ఈశ్వరుడు కూడా ఒక వ్యవస్థ నడిపిస్తున్నాడు ధర్మబద్ధంగాను. దానికి సంబంధించినటువంటి ఒక విషయం చెప్పుదామని నేను గుర్తుకొచ్చింది. ఏమిటంటే, మహాభారత యుద్ధం జరిగిన తర్వాత, ఈ అశ్వమేధ యాగం అంతా జరిగిన తర్వాత, అశ్వమేధ యాగం ఆ యుధిష్ఠిరుడు చేస్తాడు. అదంతా యజ్ఞం, ఆ యాగం అంతా పూర్తయిన తర్వాత కృష్ణ పరమాత్మ ద్వారకి వెళ్తున్నాడు. అంటే యుద్ధం సమాప్తి అయిపోయింది, కొంతకాలం ఉన్నాడు అక్కడ. అర్జునుడు అన్ని తిరిగి అశ్వమేధ పరిగెత్తి తిరిగి కొన్ని రాజ్యాల నుంచి మళ్ళీ ధనాన్ని సేకరించి అశ్వమేధ యాగం బ్రహ్మాండంగా జరిగిన తర్వాత, ఇది మహాభారత యుద్ధం తర్వాత, అశ్వమేధ యాగం చేసిన తర్వాత, అంటే రాజుగా అయిన తర్వాత, ఇంద్రప్రస్థ రాజుగా అయిన తర్వాత, అశ్వమేధ యాగం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి తన ఈ ద్వారకకి బయలుదేరుతూ, ఆ ద్వారకకి వెళుతూ మధ్యలో ఈ రథ మార్గం ఎలా ఉంది, రాజస్థాన్ ఎడారి మార్గం నుంచి వెళ్తుంది. ఆ మార్గంలో వెళ్తూ ఉత్తంకముని ఆశ్రమానికి చేరుకుంటాడు కృష్ణుడు. ఉత్తంకముని ఆయన చాలా గొప్ప తపశక్తి సంపన్నుడు. ఉత్తంకముని ఆయనకి ఏం జరుగుతున్నదో విషయం తెలిసింది ఆయనకి. కృష్ణ పరమాత్మ రాయబారిగా వెళ్ళాడు, పాండవులకి కౌరవులకి రాయబారి, అంటే కౌరవ సభకి వెళ్ళి ఈ రాయబారంగా వెళ్ళాడు, రాయబారిగా వెళ్ళాడు, రాయబారం కోసం కృష్ణుడు పరమాత్మ వెళ్ళారు అనేటువంటి విషయం తెలుసు ఆయనకు, అంతే. ఆ తర్వాత యుద్ధం జరిగిందని, ఏ సర్వనాశనం అయిందని, వేళలో లెక్క పెట్టేటువంటి వాళ్ళే మిగిలేరని ఆయనకి వివరాలు అని తెలియలేదు. ఉత్తంకమని ఆశ్రమానికి దిగాడు ఆయన ఆ ఎడారిలో.
తిరిగి నమస్కారం, కృష్ణుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసి మునికి కృష్ణుడు వచ్చాడని చాలా సంతోషపడ్డాడు. ఆయన వచ్చి, కృష్ణ స్వాగతం నీకు, ఈశ్వరుడే ఈ రూపంలో ఉన్నావు, నువ్వు అవతరించావు కదా, నా అదృష్టం మీ దర్శనం ఈ విధంగా జరిగింది అని చెప్పి నమస్కారం పెట్టుకున్న తర్వాత, మీరు ద్వారక అదే మన హస్తినాపురం తిరిగి వస్తున్నారు, ఇంద్రప్రస్థం హస్తినాపురం తిరిగి వస్తున్నారు కదా, మీరు వెళ్ళడం వల్ల ఆ కౌరవులు పాండవుల మధ్య శాంతి స్థాపన జరిగే ఉంటుంది, అంతా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటున్నారు అని అనుకుంటాను, మీరు వెళ్ళడం వల్లనే అంతా సిద్ధించి ఉంటుంది అని ఆయన అంటూ ఉంటే కృష్ణ పరమాత్మ ఆయన ఆపుతాడు. అయ్యా మహాముని, నేను చెప్పేది ముందు కొద్దిగా వినండి అన్నాడు. ఏమిటండి అంటే, ఇలా జరిగింది, సర్వనాశనం అయింది అన్నాడు. ఆ కృష్ణుడు చెప్పిన తర్వాత ఆయనకి కోపం వచ్చి కమండలో నీళ్లు తీసుకున్నాడు కృష్ణుని శపించడానికి. ఎవరు? ఉత్తంకముని. అదేమిటది? సాక్షాత్ నువ్వు ఈశ్వరుడివి, సృష్టికర్త అయినటువంటి వాడు నువ్వే అవతారం తీసుకున్నావు కృష్ణుడుగాను, నీవు సాధించలేనటువంటిది ఏదైనా ఉన్నదా ఈ జగతి సృష్టిలో? అంతా నీవే కదా, నువ్వు తలుచుకుంటే వాళ్ళ మనసుల్లో అటువంటి వృత్తులు రాకుండా చేయగలవు కదా, వారి యుద్ధమే నివారించేటువంటి శక్తి నీకు ఉన్నది కదా, ఉన్నప్పటికీ కూడా నువ్వు యుద్ధాన్ని జరిపించేవు అంటే నువ్వు నీ యొక్క ధర్మాన్ని నువ్వు చేయలేదు అని ఉత్తంకముని కోపంగా శపిస్తాను నిన్ను అని అన్నప్పుడు కృష్ణుడు ఆపాడు ఆయన్ని. ఆపి, మహాత్మా ముందు నా మాట వినండి, 2 విషయాలు. ఏమిటది? మీరు నన్ను శపించేటువంటి శక్తి మీకు తపశ్శక్తి లేదు. నేనా సృష్టికర్తని, ఈశ్వరుణ్ణి. నన్ను శపించేటువంటి శక్తి మీలో లేదు. ఎవరికో లేదు. ఈశ్వరుని శపించే శక్తి ఎవరికి చెప్పండి? లేదు. ఏదో ఈ భౌతికంగా ఏదో శపించే శక్తి ఉంది. గాంధారి శాపం కన్నా కృష్ణుడు ఒప్పుకున్నాడు. కృష్ణుడే ఆవిడ ద్వారా అలా పలికింపజేశాడు. అవతార సమాప్తికి ఏదో నిమిత్తం కావాలి కదా, ఆ విధంగా నాటకం ఆడాడు ఆయన. కానీ కృష్ణుడిని శపించేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఉత్తంకమని ఆపుతూ, మీకు మొదటి విషయం, మీకు శక్తి లేదు. రెండవది, మీరు నన్ను శపించేటువంటి ప్రయత్నంలో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడి సంపాదించినటువంటి తపశ్శక్తి అంతా కూడా ఒక్కసారిగా భస్మం పోతుంది. కాబట్టి మీరు నిర్వీర్యంగా అయిపోతారు, చివరికి ఏమీ మిగలదు మీకు. కాబట్టి ముందు నేను చెప్పేది వినండి, ఆ తర్వాత నేను చెప్పిన విషయం విని తర్వాత మీకు తర్వాత ఏం సమంజసంగా తోస్తే చేయండి. ఇంకా మీరు శపిస్తారు అంటే శపించండి, కానీ నష్టం మీకే కలుగుతుంది, నాకేం కలగదు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణుడు అసలు అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడు. ఆయన ఏమన్నారంటే, కృష్ణుడు, నేను ఈ బ్రహ్మాండంలో అంటే ఈ సృష్టిలో అనేక లోకాలు ఉన్నాయి కదా, ప్రతి లోకంలోనూ నేను అవతరిస్తున్నాను. ప్రతి లోకంలో ఉన్నటువంటి జీవులని ఉద్ధరించడం కోసం నేను ప్రతి లోకంలోనూ అవతారెత్తుతూనే ఉన్నాను. ప్రతి లోకంలోనూ ధర్మ సంస్థాపన చేస్తున్నాను. కానీ నాదొక నియమం ఉంది సృష్టిలో. ఏమిటా నియమం అంటే, నేను ఏ లోకంలో అవతరించినప్పుడు ఆ లోకవాసులకి ఆ లోకానికి సంబంధించినటువంటి ధర్మములే నేను బోధిస్తాను. బోధించి వాళ్ళల్లో ఆ మార్పుని తేవడానికి కావలసినటువంటి బోధ చేస్తాను. కానీ నా ఈశ్వరీయ సంకల్పాన్ని వాళ్ళ మీద రుద్ది ప్రోద్బలంగా వాళ్ళ అంతఃకరణంలో మార్పులు తీసుకురాను అన్నాడు ఆయన. ఏ లోకంలో నేను అవతరిస్తే ఆ లోకానికి సంబంధించినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో, ఆ లోకానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే పాటించాలో వాటిని బోధించి వాళ్ళ జీవులందరినీ కూడా ఆత్మోన్ముఖులై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ నా యొక్క విల్ పవర్, సంకల్ప శక్తి బలంగా పెట్టుకొని నా సంకల్పంతో మిమ్మల్ని మారుస్తాను అని ఇప్పుడు చేయండి. ఆ స్వేచ్ఛని జీవుడికి ఇస్తానన్నాడు. అలాగే భూలోకంలో అవతారం ఇచ్చిన తర్వాత ఈ భూలోకానికి సంబంధించినటువంటి ఈ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మానికి అనుగుణంగానే నేను బోధ చేస్తూ వాళ్ళు మీలో ఉన్నటువంటి అందరిలో కూడా మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తానే. కానీ నాలో ఉన్నటువంటి సంకల్పం అనేటువంటిది బలవంతంగా మీ అంతఃకరణల మీద రుద్ది మీలో నా యొక్క ఒక మ్యాజిక్ పవర్ లాగానో లేకపోతే నా సంకల్పం వలనో మీలో ఆ మార్పుల్ని బలవంతంగా తీసుకొచ్చి ఆ పరిణామం ద్వారా సృష్టిలో శాంతిని స్థాపించడం అనేటువంటిది నా నియమం కాదు, ఇది నా ధర్మం అన్నాడు ఆయన. ఇది అవతార ధర్మం అన్నాడు ఆయన. అందుచేత కేవలం ఆ పరమాత్మ వచ్చేటువంటి మనకు స్వేచ్ఛ ఇచ్చాడు జీవుడికి. ఏమిటా నీకు బుద్ధిని ఇచ్చాను కదా, ఆ బుద్ధిని ఉపయోగించుకో. జ్ఞానం ఉన్నది, గురువులు పంపిస్తున్నాను, శాస్త్రాలు ఉన్నాయి, మార్గదర్శకులు ఉన్నారు, నీకా బుద్ధిని ఇచ్చాను. తర్వాత వస్తున్న శ్లోకంలో పరీక్షలో కానని. కాబట్టి ఇవన్నీ నువ్వు చేసుకోవాలి.
అంతేకాని నేను నా సంకల్పంతో నేను మార్చేస్తాను, నీ అంతఃకరణాన్ని మార్చేస్తాను, ఒక్కసారిగా నీలో ఉన్నటువంటి దుర్గుణాలను పోగొడతాను అని చేయను, నేను బోధిస్తాను తప్ప తపస్సు నీదే అన్నాడు. అప్పుడు ఉత్తంగం నమస్కారం పెట్టాడు ఆయన. ఏవి అయినా నీ లీల ఇవంతా కూడా నీ యొక్క అవతార విశేషాలు ఇవన్నీ కూడాను, సూక్ష్మాలు ఇవన్నీ కూడాను ఈ తెలియజేసిన కృతజ్ఞతలు అంటాడు ఆయన. ఎవరు? ఉత్తంకమని. కాబట్టి ఈ 7 లోకాల్లో ఉన్నటువంటి జీవులు వారి యొక్క పరిరక్షణ ఈ శ్లోకం ఏ లోకానికైనా వర్తిస్తుంది. ఏది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, భారత బదులు అక్కడ ఎవడో ఉంటాడు. అక్కడ ఎవరికి ఉపదేశిస్తున్నాడో ఆయన. అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఆయనంతటా ఆయన సృష్టించుకుంటాడు. ఆయన ఎక్కడ? ప్రతిలోకంలోనూ కూడా. అది ఈ లోకములు, ఈ యొక్క జీవులు వీళ్ళకి బోధ చేస్తాను తప్ప నేను బలవంతంగా మీలో మార్పులు తీసుకురాను అన్నాడు. ఆ విషయం అంటే మూల భారతం చదివితే తెలుస్తాయి ఇవన్నీ కూడా. చాలా అద్భుతంగా ఉంది అక్కడ సంఘటన. సరే, ఇప్పుడు ఈ ప్రకారంగా 7 లోకాలు సృష్టించిన తర్వాత 7 లోకాలు సృష్టించిన తర్వాత ప్రతి లోకంలో ఒక ధర్మాన్ని పెట్టాడు. ఆ లోక ధర్మాలు ఈ లోకానికి సంబంధించినటువంటి ధర్మములు ఇవి. చూడండి తర్వాత ఏమంటున్నాడు. తేషు అంటే ఈ సప్తలోకాహ భూరాదయ, భూమి ఆది సప్తలోకాలు సృష్టించిన తర్వాత తేషు మనుష్యాది ప్రాణి వర్ణాశ్రమ క్రమేణ కర్మాణి. ఇక మనుష్యుడు ఆది అంటే ఎవరి ధర్మాలు వాళ్ళవి. ఇది జంతు ధర్మాలు వేరు, వృక్ష ధర్మాలు వేరు, ఖనిజ ధర్మాలు వేరు. ప్రతి దాంట్లో ధర్మం ఒకటి ఉంది. ప్రతి ఖనిజంలో కూడా ధర్మం ఉంది. ఆ ధర్మబద్ధంగానే వాటి వ్యవహారం ఉంటుంది. ఆ ధర్మబద్ధంగా వ్యవహారం లేకపోతే మనం ఏ పని చేయలేం. హైడ్రోజన్ ఒక ధర్మము, ఈ 2 ఆక్సిజన్ కలిపితే నీళ్ళు అవ్వాలి ధర్మం అక్కడ స్థాపించాడు. ఆ ధర్మానికి అనుగుణంగానే ఆ ఖనిజములు వ్యవహరించాలి. కానీ దానికి వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి స్వతంత్రం వాటికి లేదు. అయితే ఏమిటి? మనిషికి వచ్చేసరికి వీటికి బుద్ధిని అనేటువంటిది ప్రసాదించడం వల్ల తెలుసుకునే నువ్వు ధర్మంగా ఉండు. ప్రకృతి, జంతు జాతి, వృక్ష జాతి ప్రకృతి చూసుకుంటున్నది వాటి ధర్మాలని. అందుకే వాటి ప్రకృతి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటి ఎప్పుడు కూడా వాటి ధర్మాలను దాటవు. ఈ జంతువులు కానీ వృక్షములు కానీ చాలా ఆ ధర్మానికి కట్టుబడి ఉంటాయి. కానీ మనకి బుద్ధిని ఇవ్వడం వల్ల ఆ ధర్మానికి మనం కట్టుబడి ఉండటం లేదు. స్వతంత్రం కదా అనుకుంటాం మనం. అది కాబట్టి తేషు మనుష్యాది ప్రాణి వర్ణాశ్రమ క్రమేణ. ఈ మనుషులకి వర్ణము, కర్మ, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీటి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో కలుగుతున్నటువంటి చాలా అపోహలు సృష్టించబడ్డాయి. ఇది కాదు. దీనిలో అసలు చెప్పాలంటే మనం 1 గంట, అది వేరే విషయం. అది వర్ణం అంటే ఏమిటి? గుణముల అధీనంలో. అలాగే కాబట్టి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు కృష్ణుడు. గుణాలని బట్టి, కర్మల్ని బట్టి నేను విభాగం చేశాను, కానీ జన్మని బట్టి కాదు. జన్మని బట్టి అనేటువంటిది నీడ్ నాట్ బి బై బర్త్ అని అనుకోవాలి అక్కడ. దీని కూడా మొట్టమొదటిగా ఈ ఆదిలో ఈ క్రమం అంతా కూడా చక్కగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల ఏ జీవుడైతే క్షత్రియ గుణాలతో ఉన్నటువంటి జీవుడు క్షత్రియ పరివారానికే ఆకర్షితుడై వాళ్ళ జన్మ ఎత్తడం వల్ల అటువంటి ఆ నియమం చక్కగా అక్కడ పాటిస్తూ ఉండడం వల్ల చాలా మొదట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం పాడుండ ఆ జన్మతహానే వాడికి ఏమిటి? ఆ లోపల జీవుడు క్షత్రువుడే, పరివారము క్షత్రువుడే. అంటే 2 మ్యాచ్ అవుతాయి. ఈ ఫిజికల్ వరల్డ్, ఈ కుటుంబము, లోపల ఉన్నటువంటి గుణములు అదే పరివారంలో, అంటే ఆ గుణాలు ఆ పరివారము, అలాగే ఆ గుణాలతో ఉన్నటువంటి జీవుడు ఆ పరివారంలో జన్మెత్తడం వల్ల స్వతసిద్ధంగానే తండ్రికి అనుగుణంగానే వ్యవహరిస్తాడు. వీడు క్షత్రుడే వాడు క్షత్రియ పుత్రుడు ఉంటాడు, వీడు బ్రాహ్మణుడు వాడు బ్రాహ్మణుగానే ఉంటాడు, వీడు శూద్రుడే వాడు శూద్రుడుగానే ఉంటాడు, వీడు వైశ్యుడు. ఎందుకంటే ఆ గుణాలు మ్యాచ్ అయ్యాయి కాబట్టి. కానీ ఏంటి? ప్రధానంగా గుణమే ముఖ్యం అక్కడ. కానీ ఎప్పుడైతే ఈ మనకు అస్తవ్యస్తంగా జరగడం జరిగిందో, ఇదంతా కూడాను మిక్స్చర్ అనేటువంటి జరగడం జరిగిందో, వర్ణసంకరం జరగడం జరిగిందో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఇప్పుడు మనం చెప్పలేము జన్మతహానే బ్రాహ్మణ కాదా అని చెప్పడానికి అవకాశం లేదు. అది చెప్పేది. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జన్మతః క్షత్రుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జన్మతః శూద్రుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
ఎందుకని ఈ మనం బయట ఫిజికల్ దాంట్లో డిస్టర్బ్ చేయడం వల్ల ఒక క్రమాన ఋషులు మన ఎందుకంటే జనాభా పెరగడము, తర్వాత కాలక్రమంలో ఏదైనా సరే ఎంత నియమబద్ధంగా చేయడం అనేటువంటిది సాధించారు కొన్ని వేల సంవత్సరాలు, తర్వాత పట్టాలు తప్పింది. కానీ ఇప్పుడు గుణ ప్రకారంగా ఈ జాతి మొత్తం మానవ జాతి అందరూ కూడా భూమి మీద జాతి అంతా కూడా ఈ గుణాల ద్వారానే, అందరిలో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు. ఆ గుణాలు ఉన్నాయిగా లోపల. సత్వగుణ ప్రధానం అనేటువంటి వాడు, తర్వాత రజోగుణం, తర్వాత తమోగుణం, వాడు బ్రాహ్మడు. రజోగుణ ప్రధానము, తర్వాత సత్వం, తర్వాత తమోగుణం, వాడు క్షత్రియుడు. ఇలాగా అందుచేత ఈ తమస్సు, సత్వము, రజస్సు వైశ్యుడు. తమస్సు రజస్సు ఆఖరిని సత్వము. తమస్సు, సత్వం, రజస్సు వైశ్యుడు. తమస్సు, రజస్సు, సత్వం ఆఖరి వచ్చిన వాడేమో శూద్రుడు. గుణాలను బట్టి, ఆ గుణాలను బట్టి వాడి కర్మకు అధికారి అయ్యాడు. ఎందుకంటే ఆ గుణాలు అలా ఉన్నాయి కాబట్టి అలాంటి కర్మలు చేయగలడు పాపం. కానీ ఇచ్చిన ఆ ఈశ్వరుడు అదేమిటి, క్రమక్రమంగా నీలో పరివర్తన తీసుకొచ్చి, ఆ గుణాల పరివర్తన తీసుకొచ్చి క్రమక్రమంగా నువ్వు అభివృద్ధి చెందుతూ బ్రాహ్మణం అంటే, బ్రాహ్మణ భయభర్త కాదు, బ్రాహ్మణం అంటే ఇంటెలిజెన్స్, సీకర్ ఆఫ్ ట్రూత్ అని అర్థం. సీకర్ ఆఫ్ ట్రూత్ అని అర్థం. బ్రాహ్మణుడు అంటే ఎవరంటే సీకర్ ఆఫ్ ట్రూత్, వన్ హూ ఇస్ కైండ్, compassionate, loving, dedicated, not greedy, spiritual oriented, follower of morality and ethics, full of qualities. అలాంటి వాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఇప్పుడు గుణ బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు. వివేకానంద స్వామి అమెరికాను తిరిగి వచ్చిన తర్వాత ఎవరో అడిగారు ఆయన్ని, అక్కడ ఉన్నటువంటి అమెరికా వాస్తవ్యకు మీరు ఏమైనా మంత్రోపదేశం చేశారా అంటే చేశానన్నాడు. అదేమిటంటే మరి బ్రాహ్మణులకే కదా ఈ ఏదో మంత్రాలు ఇవ్వాలి అంటే, నేను చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు నీకు ఎలా తెలుసు అని అడిగాడు ఆయన. అది అందుకని గుణ బ్రాహ్మణ అంటే మన గుణంలో సత్వగుణ ప్రధానంగా సాధన చేసుకుంటూ ఉండాలి, అది అక్కడ అర్థం. కానీ ఈ స్థూలము సూక్ష్మ రెండు అర్థం చేసుకోవాలి అక్కడ. కేవలం జన్మ ద్వారా నిర్ధారించడం అనేటువంటిది కష్టము. అది వాడు సంస్కారాలతో పుడుతున్నాడు, ఏదో కుటుంబంలో పుట్టినా ఆ కుటుంబ సంస్కారాలతో పుట్టడం లేదు, పేరుకే వాళ్ళు ఆ జాతి అంటాం, కానీ అందులో గుణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ ఆ గుణాలకు అనుగుణంగా ఆ వర్ణాశ్రమ ధర్మాలు ఇవ్వడం జరిగింది. ఆశ్రమ అవస్థ బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసి, ఈ 4 ఆశ్రమాలు. మన ఋషుల యొక్క అభిలాష ఏమిటంటే, అయ్యా మీరు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న తర్వాత, విద్యాభ్యాసం చేసిన తర్వాత, గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత, గృహస్థ ధర్మాలు నిర్వర్తించిన తర్వాత, గృహస్థ ధర్మాల్లో నిర్వర్తిస్తూ గృహస్థులుగానే మరణించు అని ఉపనిషత్తులు వేదం చెప్పటం లేదు. వేదం ఏం చెప్తుందంటే, గృహస్థాశ్రమ ధర్మం కొన్ని సంవత్సరాలు మీరు చేసిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళండి, అంటే అక్కడ అభ్యాసం చేయండి, ఏకాంతంగా ఉండడము, తపస్సు చేసుకోవడము, సాధన చేసుకోవడము, శ్రవణం చేసుకోవడం, మననం చేసుకోవడం, ఇలాంటి వాటిని అభ్యాసం చేయండి. అభ్యాసం చేసిన తర్వాత పూర్ణ వైరాగ్యం పొందిన తర్వాత, అంటే సన్యాసానికి గృహస్థానికి మధ్యలో ఒక మెట్టు లాంటిది వనప్రస్థం, అదొక ప్రాక్టీస్ సెషన్. ఆ వానప్రస్థం దాటిన తర్వాత సన్యాసి అయిన తర్వాత అక్కడ బాగా తపస్సు చేసుకుని, సాధన చేసుకుని శరీరం వదిలేయాలి అనేటువంటిది మన ఆర్ష సాంప్రదాయం. సన్యాసం అంటే ఔపచారిక రూపంలో ఇది కాకుండా డ్రెస్ వేసుకోవడం అది అక్కర్లేదు, కానీ సన్యాసి గుణతః అంటే గుణం ద్వారా, గుణంలో సన్యాసిగా అవ్వాలి. కాబట్టి ఇక్కడ క్రమేణ కర్మ అంటే వీళ్ళకి ఆశ్రమానికి, ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాడికి ఏ కర్మలు, ఏ వర్ణంలో ఉన్నటువంటి వాడికి వాడు దేనికైతే అధికారో అటువంటి కర్మలు ఇవ్వడం చేయడం జరిగింది. కర్మలు అన్ని కూడా ఆశ్రమ కర్మలు, వర్ణాశ్రమ కర్మలు అన్ని కూడా, అంటే ఆశ్రమంలో ఉన్న వాడికి రకరకాల కర్మలు, ఆయా కర్మలు, వర్ణంలో ఉన్నటువంటి వాడికి ఆయా కర్మలు వేదం అనేటువంటిది ప్రతిపాదించి మనందరినీ కాపాడడానికని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో ద్వేషము, రాగము ఏమీ లేదు. అది అందరూ అందుకే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ అందరిలో ఉన్నాడు. కాబట్టి ఆధ్యాత్మికతకి అందరూ అర్హులే. జాగ్రత్తగా వినండి, ఆధ్యాత్మిక సాధనకి అందరూ అర్హులే. నువ్వు అర్హత సంపాదించావంటే ఎవడన్నా స్నానం చేసుకోవచ్చు. వాడు శూద్రుడా, బ్రాహ్మడా, క్షత్రియుడా, వైశ్యుడా అసలు సంబంధమే లేదు. మీ తపస్సును బట్టి, మీ యొక్క దాన్ని బట్టి అందరూ కూడా అర్హులే. భగవన్నామస్మరణకు అందరూ అర్హులే, సాధన అందరూ అర్హులే.
ఆ తర్వాత ఏవో కొన్ని మనం పెట్టుకున్న కొన్ని సిద్ధాంతాల వల్ల ఇలా తగలడింది కానీ అది సంగతి. కాబట్టి క్రమేణ కర్మసుచ నిమిత్త భూతేషు అమృతం కర్మజం ఫలం. అది ఈ కర్మలు నిమిత్తంగా తీసుకొని, అంటే కర్మ అంటే కర్మలే కారణం. దేటికి కారణము? ఈ కర్మల కారణంగా కర్మఫలం అనేటువంటిది పుడుతుంది. ఆ కర్మఫలం ఏంటి చూసారా? కర్మ ఫలం కర్మజం ఫలం అమృతం. అమృతం అంటే ఏమిటి? ఆ స్వర్గంలో దొరికే అమృతమో, లేకపోతే బ్రహ్మానుభూతిని పొందేటువంటి అమృతమో, అది కాదు అమృతం. అమృతం ఎందుకన్నారంటే ఆ కర్మల్ని అనుభవిస్తేనే కానీ ఆ కర్మఫలం పోదు. కాబట్టి చాలా సమయం వరకు ఈ కర్మలు మనలో అలా అంతఃకరణలో లోపల ఉంటూ మెదులుతూ ఎన్నో జన్మల తర్వాత ఈ కర్మలన్నీ కూడా, ఈ వాసనలన్నీ కూడా కర్మ రూపంలో పరిణమించి ఆ తర్వాత అవన్నీ కూడా ఖర్చు చేయబడితేనే కానీ, ఫల రూపంలో అనుభవిస్తేనే కానీ కర్మల వినాశనం అనేటువంటిది జరగదు. కాబట్టి ఈ కర్మ దాన్ని చాలా సమయం పడుతుంది. కాబట్టి అమృతం అన్నారు. అమృతం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జాస్ట్ దెమ్ అన్లెస్ యు ఎక్స్పీరియన్స్ ద కర్మఫలం. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ కర్మఫలం అనుభవిస్తున్నప్పుడు కూడా అనుభవిస్తూ అందులోనే కొన్ని కొత్త కోరికలు మనం నాటుకుంటూ ఉంటాం. ఇది మన దౌర్భాగ్యం. చూడండి, అంటే అడుగడుగున మనం ఒక విషయం చెప్తాను, మీకు కొంచెం సమయం తీసుకుంటాను. ఏమిటంటే ఏ కర్మ ఫలాన్ని మనం అనుభవిస్తున్నా ఆ ఫలం పక్కనే ఒక విత్తనం నాటుకుంటూ పోతున్నాం. ఇది కొత్తగా కోరిక అనేటువంటి బీజాన్ని నాటుకుంటూ పోతున్నాం. ఎలాగండి చూడండి, ఏదో చాలా మీకు ప్రతి క్షణంలో జరుగుతున్నది. ఇది ఒక రోజు కాదు, ప్రతి క్షణం కూడా. ఏమిటంటే మనం ప్రతి క్షణం కర్మఫలం అనుభవిస్తున్నాం కదా. ఏదో హోటల్కి వెళ్ళి అక్కడ ఏదో టిఫిన్ తిన్నప్పుడు ఈ హోటల్ బాగోలేదురా, వచ్చే వారం ఆ హోటల్కి వెళ్ళి తిందాం అని అక్కడే వాడు నాటుకుంటాడు. ఆ హోటల్లోనే తింటూ వచ్చే వారం ఆ హోటల్కి వెళ్ళి తినాలి అనేటువంటి కోరిక నాటుకుంటాడు. అలాగే ఈ జన్మలోన నాకు పద్మాసనం మీద కూర్చోవడానికి కుదరటం లేదు, వచ్చే జన్మకైనా పరమాత్మ కృప ఉంటే పద్మాసనంలో కూర్చుంటే ధ్యానం చేస్తాను అంటే వచ్చే జన్మను కోరుకుంటున్నాడు. ఈ జన్మలో సొంత ఇల్లు దొరకలేదు నాకు, ఈ జన్మలో భార్య పిల్లలు బాగోలేరు, వచ్చే వాళ్ళైనా భర్త బాగోలేడు, వచ్చే జన్మకైనా మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి, పిల్లలు కలగాలి, ఆస్తి ఉండాలి, ఈ జన్మలో దరిద్రుడిగా పుట్టాను, వచ్చే జన్మగా రాజుగా పుట్టాలనుకుంటున్నాను అని వీడిప్పుడు ఈ వర్తమానంలో మనం ఏమైతే అనుభవిస్తున్నామో సుఖం అనుభవించినప్పుడు ఇంతకన్నా సుఖం ఎక్కువ కావాలని పక్కన నాటుకుంటాం. దుఃఖం అనుభవిస్తున్నప్పుడు ఈ దుఃఖం అనేటువంటిది పోవాలి, ఇలా ఉండాలి, ఇలా జన్మ ఉండాలి అని చెప్పి మనకు జన్మను కోరుకుంటూ ఉంటున్నాం. ఇది ఒక చాలా మహామాయ. కాబట్టి అమృతం, ఇది చావవు ఈ కర్మఫలాలు. అలాగా ఆ కారణంగానే మనం ఇన్ని జన్మలు ఎత్తుతున్నాం. ఈ జన్మ కూడా దానివల్లే ఎత్తే కోరికలే. అందుకని అమృతం అంటే అంత తేలిగ్గా పోయేది కాదు. తర్వాత చూడండి, కర్మజం ఫలం యావత్ కర్మాణి కల్పకోటిశతైరపి న వినశ్యంతి తావత్ ఫలం న వినశ్యతి ఇది అమృతం. ఎందుకు అమృతం? అయ్యా, కొన్ని కోట్ల కల్పములైనప్పటికీ కూడా, ఒక కల్పం అంటేనే బ్రహ్మగారికి 1000 సంవత్సరాలు, ఒక రోజు అంటే 1000 మహాయుగాలు. ఇది పెద్ద ఆ సమయం చూసుకుంటే చాలా పౌరాణికంలో చాలా సమయం అది. అలాంటిది కల్పకోటి అంటున్నాడు మహానుభావుడు. ఈ శతజన్మ కల్పకోటి, ఈ కల్పకోటి శంకరాచార్య చాలా ఇష్టం. వివేకామణులు కూడా అదే శ్లోకం వాడాడు. ముక్తిర్నో శతజన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రత అని వస్తున్న శ్లోకం, 2వ శ్లోకమే. అందుచేత ఆ యావత్ కర్మాని కల్పకోటిశతైరపి, నువ్వు ఎన్ని కోట్ల యుగాలైనప్పటికీ కూడా, కోట్ల కల్పములైనప్పటికీ కూడా ఈ కర్మఫలం పూర్తిగా అనుభవించేంత వరకు కూడా ముక్తి అనేటువంటిది కలగదు. కాబట్టి అనుభవిస్తేనే కానీ ఈ కర్మఫలం పోదు. ఆ కర్మఫలం అనుభవించాలి. అనుభవించకుండా మనం దాచుకొని కూర్చొని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే అది మన దగ్గర ఉంటుంది, అలాగే లోపల ఉంటాయి. అనుభవిస్తేనే కానీ ముక్తి రాదు.
ఇదండి మన పరిస్థితి. ఈ విధంగా ఈ సృష్టి అనేటువంటిది అక్కడి నుంచి పుట్టింది. ఇప్పుడు ఒక 2 విషయాలు మీకు చెప్తాను. మనం అనుకున్నాం మామూలుగా కారణము, సూక్ష్మము, స్థూలము అంటే విరాట్. కింద నుంచి వెళ్తే విరాట్, మరి తర్వాత సూక్ష్మము, సూక్ష్మ లోకము, సూక్ష్మస్థితి, కారణస్థితి. కారణ, సూక్ష్మ, విరాట్, స్థూలం, ఈ 3 స్థితులు ఉన్నాయి. ఇందులో మనం 2 చెప్పుకున్నాం. కారణంలో ఏంటి? 2 అవస్థలు. ఏది? ఒకటి అవ్యక్తము, రెండవది వ్యాచికీర్షితావస్థ అంటే అన్నము అని దేన్నైతే అన్నారో ఆ స్థితి ఒకటి. అంటే కారణంలో 2 స్థితులు ఉన్నాయి, అవ్యక్తము, వ్యాచికీర్షితావస్థ అనే అన్నంతో కూడుకుని ఉన్నటువంటి 2 స్థితులు. అన్నము, దాన్ని వ్యాచికీర్షితావస్థ, ఆ ప్రకృతికి వ్యాచికీర్షిత అవస్థలో ఉన్నటువంటి దాన్ని అన్నము అని చెప్పుకున్నాం. సో అవ్యాకృతము, అన్నము, ఈ 2 కూడా కారణ శరీరంలో కారణ స్థితిలో ఉన్నటువంటి. రెండవది మనం సూక్ష్మంకి వచ్చేసరికి హిరణ్య గర్భుడు 2 ఉన్న స్థితులు. అక్కడ ఏంటి? ప్రాణ ప్రధాన హిరణ్య గర్భుడు, మనఃప్రధాన హిరణ్య గర్భుడు, అందులో 2 ఉన్నాయి స్టేట్స్. హిరణ్య గర్భుడే కానీ అందులో 2 స్టేట్స్. స్థూలానికి వచ్చేసరికి పంచీకృత తన్మాత్రలు అదొక స్థితి. ఆ పంచీకృత తన్మాత్రలతోటి వేరే, నేను చెప్పుకున్నాం మనం, వేరే ఫార్ములాస్ మారడం వల్ల ఈ లోకాలను ఏర్పడ్డాయి. అది 2 స్థితులు. కాబట్టి ఈ విధంగా 6 స్థితుల్లో, స్టేజెస్ లో ఇదంతా కూడా చెప్పడం జరిగింది. చూసారా? కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందాం మనం. ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో ఈ కర్మ అనేటువంటిది మరి ఎక్కడుంది చూడండి. కర్మ ఎక్కడుంది? మనుష్యుడిలో ఉంది. అంతే కదా? మనుష్యాది ఆశ్రమ వర్ణ కర్మ. కర్మ ఎవరిలో అధిష్ఠితమైంది? మనుష్యుడు, మానవుల్లో కర్మ అధిష్ఠితమైంది. వాడు కర్మజీవే కాబట్టి. రెండో, మనిషి అనేటువంటి వాడు ఎందులో అధిష్ఠించబడ్డాడు అంటే పంచమహాభూతాలలో అధిష్ఠించబడి ఉన్నాడు. అంటే పంచమహాభూతాలను మనం ఉన్నాం. ఈ పంచమహాభూతాలు ఎక్కడి నుంచి పుట్టాయి అంటే అహంకారం నుంచి పుట్టాయి, సమష్టి అహంకారం. ఈ అహంకారం ఎక్కడి నుంచి పుట్టింది అంటే హిరణ్య గర్భుడి నుంచి పుట్టింది. హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే అవ్యక్త నుంచి పుట్టాడు. అవ్యక్తం ఎక్కడుంది? ఈశ్వరుడిలో ఒక సంకల్పం మాత్రమే. అది ఈశ్వరుడిలో ఇదొక సంకల్పం మాత్రమే. అంటే మనం అందరం ఎక్కడున్నాం? ఆ ఈశ్వరుడు సంకల్పం అనేటువంటి దాంట్లోనే నివసిస్తుంది. అక్కడ ఉన్నాం. అందుచేత ఈ ప్రకారంగా ఉక్తమేవార్థం ఉపసంజిహీర్షు మంత్ర వక్ష్యమానార్థం ఆహ. ఈ పైన చెప్పినటువంటి విషయాన్నే ఉపసంహరించాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి, ఆ ఉద్దేశంతో వక్ష్యమాన మంత్రార్థం ఆహ. చెప్పబోయేటువంటి రాబోయేటువంటి మంత్రం ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడంటే ఇప్పటిదాకా చెప్పిన విషయాన్ని ఉపసంహరించాలి. అంటే 9వ మంత్రంతో మనం ఈ ప్రథమ ముండకంలో మొదటి ఖండం పూర్తి చేస్తున్నాం. అదే అన్నమాట. ఈ విధంగా చూస్తున్నాం. ఏమిటిది? ఇక్కడ చూడండి, ఇది ప్రథమ ముండకంలోని ప్రథమ ఖండం. ఇప్పుడు ఇది చూద్దాం మనం. ఇప్పుడు 9వ మంత్రం చూస్తున్నాం. యస్సర్వజ్ఞః సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్బ్రహ్మనామ రూపమన్నం చ జాయతే. యస్సర్వజ్ఞః సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్బ్రహ్మనామ రూపమన్నం చ జాయతే. ఇది మంచి ప్రసిద్ధమైనటువంటి మంత్రం. ఇక్కడ 2 విషయాలు చక్కగా చెప్పబడడం జరిగింది. చూద్దాం ఏంటో. ఇప్పుడు అంటే ఉక్త లక్షణం అంటే ఇప్పుడు పై చెప్పబడినటువంటి ఈ లక్షణాలు ఉన్నటువంటి అక్షర బ్రహ్మ చెప్పుకున్నాం కదా. అక్షర బ్రహ్మ లక్షణాలు అగ్రాహ్యం, అరూపం, అలక్షణం అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడాను. అదేవిధంగా యహ ఉక్త లక్షణ అక్షరాఖ్య అంటే ఈ పై చెప్పినటువంటి ఈ లక్షణాలు ఉన్నటువంటి అక్షర బ్రహ్మ ఎవరతను? సర్వజ్ఞ. అది
ఈ అక్షర బ్రహ్మ ఎవరు అంటే సర్వజ్ఞుడు. సర్వజ్ఞ సర్వవిత్ 2 పదాలు వాడేది. ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే ఏమిటి అని చెప్తారు ఇక్కడ. సామాన్యేన సర్వం జానాతి ఇది సర్వజ్ఞ. ఇది సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు సామాన్య జ్ఞానంలోనే సృష్టికి సంబంధించినటువంటి అన్ని జ్ఞానాలు వచ్చేసాయి. మీరు ఫిజిక్స్ అనండి, కెమిస్ట్రీ అనండి, తర్వాత కృష్ణ ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, స్పేస్, ఓషనాలజీ, ఏ విద్యలు ఎన్ని విద్యలు ఉన్నాయో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. సూక్ష్మలోకాలు ఉన్న విద్యలు, ఈ సృష్టికి సంబంధించినటువంటి మొత్తం సామాన్య జ్ఞానం అంతే. అంత జ్ఞానం కూడా ఈశ్వరుల్లో సామాన్య జ్ఞానం ఉంది కాబట్టే ఇంత పెద్ద విస్తారమైనటువంటి సృష్టిని సృష్టించగలిగాడు. ఈ నియమాలని, ఈ లాస్ ఆఫ్ నేచర్ అన్ని ఆయన జ్ఞానం ఉన్నది ఆయనకి చాలా. అసలు అంత ఆ సర్వజ్ఞత్వాన్ని గురించి మనం కనుక ధ్యానం చేయగలిగితే, ఎందుకంటే ఒక విషయం చెప్తాను. అతి పరిచయాత్ అవజ్ఞ అని ఒక సూత్రం ఉంది. అతి పరిచయాత్ అవజ్ఞ ఇంగ్లీష్లో ఏమంటామంటే, గురుదేవ్ ఉంటారు అంటే అతి పరిచయం వల్ల అవజ్ఞ, దాన్ని మనం లెక్క చేయం, ఆ వ్యక్తిని లెక్క చేయం. ఎందుకని? బాగా పరిచయస్తుడు కాబట్టి ఆ వ్యక్తిని లెక్క చేయడం మానేస్తాం, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా. గొప్పవాడిని తెలిసింది, మొదట్లో ఉన్నటువంటి ఆ గౌరవము, ఆదరణ, ఆ భక్తి భావము ఆయనతోటే ఉండడం వల్ల అవన్నీ తగ్గిపోతాయి. ఎక్కువ పరిచయం వల్ల అవజ్ఞ ఏర్పడుతుంది. అదో విధమైనటువంటి ఒక అన్నట్టుగా అనమాట. గురుదేవ్ అంటుండేవాడు, ఫెమిలియారిటీ, ఇంగ్లీష్లో ఏమంటే ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని ఒక వాక్యం ఉంది, తెలిసి ఉంటుంది అందరికీ కూడా. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. గురుదేవ్ యాడ్ చేశారు దాన్ని. ఫెమిలియారిటీ బ్రీడ్స్ ఇఫ్ నాట్ కంటెంప్ట్ ఏ కేర్లెస్ రిగార్డ్ అన్నారు. అంటే డిస్రిగార్డింగ్ సంబడి, పెద్దగా పట్టించుకోకపోవడం, అదే మనతో జరుగుతున్నారు. ఏమిటంటే ఈ సర్వజ్ఞత్వాన్ని మనం అనుక్షణము, ఆ సర్వజ్ఞుడు ఉన్నాడు, సర్వజ్ఞత్వాన్ని చూసి మనం అసలు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా మనకి మాయా పొర అనేటువంటిది కమ్మడం వల్ల, అవజ్ఞని మనం కలిగించుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అడుగడుగున సృష్టిలో ఏ క్రమం ఎక్కడ జరుగుతున్నా కూడా సర్వజ్ఞత్వానికి సూచన. ఆయన సృష్టించినటువంటి ధర్మములు, ఆయనే ఉండి నడిపిస్తున్నటువంటివన్నీ జగత్తంతా కూడా. ప్రతి క్షణంలో కూడా మనం శ్వాస ఎలా జరుగుతుంది చెప్పండి? శ్వాస మనం పీల్చుకుంటున్నావా? లేదు కదా. రక్త ప్రసారణ, గుండు కొట్టుకోవడం, ఆ గర్భంలో, తల్లి గర్భంలో బిడ్డ పెరగడం, చాలా ఎంత అసలు ఏమిటిది విద్య అంతా కూడా, ఎలా వస్తుంది ఇవన్నీ కూడా. అలాగే భూభ్రమణం, ఏం చూసినా మీరు ఎక్కడెక్కడ చూసినా కూడా అంతా కూడా విద్యుత్ అనేటువంటి శక్తి, దానివల్ల ఉపయోగాలు, వాటి ధర్మాలు. అసలు అగ్గిపెట్టి రగిలితే అక్కడ అగ్గి పుట్టడం, అంటే చూడగా 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 ఒక అవజ్ఞ ఏర్పడింది. అంటే వీ హావ్ టేకెన్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అంటాం ఇంగ్లీష్లో. అది సాధకుడికి మంచి లక్షణం కాదు అది. మరి అదే పక్షులు ఎగురుతున్నాయి, మనం రోజు చూస్తున్నాం. మరి రామకృష్ణ పరమహంస చూస్తూ సమాధిలో వెళ్ళిపోయాడు ఆయన. మరి ఆయన చూసింది ఏమిటి, మనం చూడన్నది ఏమిటి? ఆయన అక్కడ దైవత్వం చూసి, ఏమిటి దైవం, ఈ రూపంలో ఎగురుతున్నావా పరమాత్మ నువ్వు అని పరమాత్మ గుర్తుకు రావడం, సమాధిలోకి వెళ్ళిపోయినాడు. మనకేమిటి, రోజు చూస్తున్నాం కదా, ఫోటో తీస్తాం, అందులో ఆ వెనకాతలు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అది ప్రాబ్లం. అందుచేత సామాన్య సర్వజ్ఞత్వము అంటే ఈశ్వరుడికి అన్ని తెలుసు. అన్ని తెలుసు కాబట్టి ఈ సృష్టిని ఇన్ని ధర్మాలతో నడిపిస్తున్నాడు. సృష్టికర్త ఆయన తెలియదు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆయన తెలియదు, ఆయన సృష్టించిన వాడు. ఆయన జ్ఞానం లేకపోతే ఎలా ఉంటే సంభవిస్తా చెప్పండి. కాబట్టి అది సర్వజ్ఞుడు. మొదటిది. విశేషేణ సర్వం వేత్తి ఇది సర్వవిత్. ఇంకొకటి ఏంటి విశేషణం అంటే ఏమిటి? సర్వజ్ఞుడు అంటే సామాన్య జ్ఞానం, అంతా సృష్టి జ్ఞానం ఉన్నటువంటి వాడు, అందరి గురించి సామాన్య జ్ఞానం ఉన్నటువంటి వాడు.
విశేషణ అంటే జీవుల అంతఃకరణంలో ఉంటూ ప్రతి జీవిని తెలుసుకుంటూ ప్రతి జీవిలో ఉన్నటువంటి తన ధర్మములు గుణములు వాడి వాసనలు వాడి కర్మఫలాలు వాడి ఉన్నటువంటి స్థితి అన్నిటినీ కూడా చక్కగా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నటువంటి వాడు ఆ ఈశ్వరుడే సర్వవిత్. వాడిని సర్వవిత్ అంటాం. అంటే అందుకనే ఈ సర్వవిత్ అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత సాధనంగా మనం మార్చుకోవాలనుకుంటే ఏమిటంటే ఈశ్వరుడు సర్వవిత్ అంటే అందరి అంతఃకరణాలలో ఉంటూ అందరి అంతఃకరణాల్లో ఉన్నటువంటి జీవుల యొక్క స్థితిని పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు. వాడికి అందరి వ్యక్తుల గురించి జ్ఞానం ఉన్నది. సరే, కాబట్టి ఈ సాధన ఏం మార్చుకోవాలి? మనం ఎప్పుడైనా సరే ఈశ్వరుని ప్రార్థన చేస్తే లేదా ఈశ్వరుడికి నా గురించి తెలుసు. మనం అనుకుంటాం ఎక్కడో పరమాత్మ ఉన్నాడు, ఆ మేఘాల పైన ఎక్కడో కూర్చున్నాడు, నేను ఉన్నాను తెలుసు ఆయనకి అంటే తెలుసు. ఆయన సర్వవిత్ కాబట్టి నేను చిద్రూపాంత్ అనేటువంటి వాడు ఉన్నాడు, ఈ జన్మలో వాడికి ఈ పేరు, ఈ పని చేస్తున్నాడు, వాడి స్థితి ఇది అని ఈశ్వరుడికి క్షుణ్ణంగా నా గురించి తెలుసు. నేను ఇప్పుడు దాకా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాం, ఇంకా ఎన్ని ఎత్తాలి, మొత్తం తెలుసు ఆయనకి. సర్వవిత్. ఈ సర్వవిత్ అనం వెంటనే మనకు ఆ విశ్వాసం కలగాలి. ఉపనిషత్తు చెప్తున్న సర్వవిత్ అని, వేదం చెబుతున్నది సర్వవిత్ ఈశ్వరుడు అంటే అందరి గురించి విశేషంగా అంటే పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి వాటి స్థితి తెలుసు అన్నట్టు. అది సర్వజ్ఞుడు సామాన్య జ్ఞానం, సర్వవిత్ విశేష జ్ఞానం. ఇంకోటి ఏమిటి? యస్య జ్ఞానమయం తపః. జాగ్రత్తగా వినండి. యస్య తపః జ్ఞానమయం. ఆయన ముందు తప ఆలోచనే అని వస్తుంది. స తపస్తప్త్వా ఇదగం సర్వమసృజత అని వస్తుంది. ఆమేకం బహుశ్యాం ప్రజా ఏతి స తపోతప్యత స తపస్తప్త్వా ఇదగం సర్వమసృజత. ఆయన తపస్సు చేసి ఇవి అన్నింటినీ సృష్టించాడు. ఆయన తపస్సు ఏమిటి? మన తపస్సు ఏమిటి? అనిపిస్తుంది ఆయన తపస్సు చేయడం ఎందుకంటే అంటే చెప్తాను ఇక్కడ. ఆయన తపస్సు అంటే ఏమిటంటే యస్య జ్ఞానమయం తపః. ఆయన తపస్సు ఏమిటి? జ్ఞాన వికారమే తపస్సు. అది జ్ఞాన వికారమే తపస్సు. సార్వజ్ఞ లక్షణం తపః అంటే జ్ఞాన వికారమైనటువంటి ఈ జ్ఞాన వికారం చెప్తాను, ఉదాహరణ చెప్తాను మీకు. జ్ఞాన వికారంలో విజ్ఞాన వికారమే తపస్సు. అది సార్వజ్ఞ లక్షణము. అంటే అంతా తెలుసు ఉన్నటువంటి అయినటువంటి ఆ లక్షణం ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు, సార్వజ్ఞ లక్షణం ఉన్నటువంటి ఈశ్వరుడి తపస్సు జ్ఞానమయము. జ్ఞానమయం అంటే జ్ఞానంలో కలిగేటువంటి మార్పు మాత్రమే ఆయన తపస్సు. జ్ఞానంలో కలిగే మార్పు మాత్రమే ఆయన తపస్సు అంటే అర్థం కావటం లేదండి. అంటే ఉదాహరణ ద్వారా చెప్తాం. మొట్టమొదటిది అసలు ఉదాహరణ కన్నా ముందు అసలు అంటే ఏమిటంటే అర్థం, ఆయన సర్వజ్ఞుడు కదా, అంటే ఆయనకు పూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నది ఆయనకి. మరి ఆయన తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన తపస్సు జ్ఞానమయం తపస్సు. అంటే ఏమిటి? లేనిది సంపాదించడం తపస్సు మన భాషలో. తపస్సు చేసి సంపాదించాం అని అంటాం. ఎవరు? మనుష్యం. నా దగ్గర ఇప్పుడు లేదండి, తపస్సు చేసి సంపాదించుకున్నానండి, తపస్సు చేసి ఇల్లు కట్టుకున్నానండి, తపస్సు చేసి కారు కొనుక్కున్నానండి అంటాం మనం వాడుక భాషలో. అలాగే తపస్సు చేసి సిద్ధుని సంపాదించాం, తపస్సు చేసి సంపాదించుకున్నాం అంటాం మనం. ఆయన తపస్సు చేసి సంపాదించాల్సిన ఏం లేదు అక్కడ. ఆయన సర్వజ్ఞుడు. మరి ఆయన తపస్సు ఏమిటి అంటే ప్రతి సృష్టి ముందు, అంటే ప్రతి కల్పం ముందు, ప్రతి సృష్టి ముందు కూడా ఆ సృష్టికి కావలసినటువంటివి ఏమిటి సుమా, ఏ విధంగా ఈ సృష్టిలో నేను ఈ సృష్టిని చెయ్యాలి ఇప్పుడు అని ఆయనకి ఆ ఉన్నటువంటి జ్ఞానంలో ఏది తీసుకురావాలి ముందు, ఈ సృష్టిలో ఏది ముందుకు తీసుకురావాలి అంటే ఏ విధమైనటువంటి సృష్టిని సృష్టించాలి, నా ఉన్న జ్ఞానం ఉంది, అందులో ఏది సృష్టించాలి, ఏ విధంగా సృష్టించాలి అనేటువంటి ఆ జ్ఞానాన్ని తన ముందుకు తీసుకురావడమే జ్ఞానమయం తపస్సు. సృష్టించింది కాదు. ఉదాహరణ మీకు చెప్తాను, చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒక స్త్రీ ఉన్నది, ఆవిడకి
చాలా ముగ్గులు వేయడం తెలుసు. ముగ్గులు చాలా బ్రహ్మాండంగా వేస్తుంది ఆవిడ. ఆవిడ కళ, అన్ని ముగ్గులు ఎక్స్పర్ట్. ఆవిడ పెద్ద గురువుగారు కూడాను, ముగ్గుల గురువు గారు. నువ్వు ఉన్నటువంటి ఆ గ్రామంలోనో లేకపోతే ఆ పట్టణంలో చాలా మంది వచ్చి నేర్చుకుంటారు, నేర్పిస్తూ ఉంటుంది ముగ్గులు వేయడం. రకరకాల ముగ్గులు వేస్తుంది. ఆవిడ ఇంటి ముందు ముగ్గు వేయాలి. మరి ఇంత జ్ఞానం ఉంది కదా, అయినా తపస్సు చేస్తుంది ఆవిడ. ఇంటి ముందు ముగ్గు వేయడానికి తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏమిటండి అంటే, రేపు నేను ఏ ముగ్గుని వేయాలి, ఎలా వేస్తే బాగుంటుంది, రేపు సందర్భం ఏమిటి, ఏది వేస్తే రేపు పండగ సంక్రాంతికి ఏ ముగ్గు వేయాలి, కృష్ణాష్టమి ఎటువంటి ముగ్గు వేయాలి, వినాయక చవితి ఎటువంటి ముగ్గు వేయాలి అని ఆలోచిస్తుంది కదా. ఆ ఆలోచనలో కొత్తగా నేర్చుకుంటుంది ఆవిడ. ముగ్గు వేయడంలో లేదు, జ్ఞానం ఉన్నది. కానీ ఏది వేయాలో ఆ సందర్భానికి అనుసరించి దానికి ఆ రోజు ఏం ముగ్గు వేయాలో అని ఒకసారి ఆలోచన తీసుకొచ్చి ఆ ముగ్గుని తన ముందు తీసుకొస్తుంది కదా. ఇది వేద్దామని అనుకుంటూ కల్పన చేస్తుంది కదా. అదే జ్ఞానమయ తపస్సు. అది జ్ఞానమయ తపస్సు. అది ఈశ్వరుడు కూడా ప్రతి సృష్టిలోనూ మారుతుంటుంది. కొన్ని కల్పభేదం అంటాం. ప్రతి కల్పంలో జీవులు కోరికలు మారుతుంటాయి కాబట్టి కొద్దిగా ఆల్టరేషన్ చేయాల్సి వస్తుంది. ఏమో ఎవరికేం తెలుసు. ఈ అనంతకోటి సృష్టిలో ఈసారి ఈ సృష్టిలో మానవ శరీరం ఈ విధంగా నిర్మించాడు. ఆయన ఒకటే కాపీయా? ఆయనకి ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల శరీరాలు నిర్మిస్తున్నాడో, ఏ లోకాల్లో ఎలాంటి శరీరాలు నిర్మిస్తున్నాడో. అలాగే మనం మానవ లోకంలో పార్థివ శరీరం అయినప్పటికీ కూడా ప్రతి కల్పంలోనూ పార్థివ శరీరం యొక్క రూపం కూడా మారచ్చేమో, ఎవరికేం తెలుసు. అంటే ఆ సృష్టికి కావాల్సినటువంటి ఆ జ్ఞానం ఆయన ముందు తీసుకొచ్చి, ఇది ఈ సృష్టికి పనికొస్తుంది కదా, ఈ పరిస్థితిలో, ఈ కల్పనలో, ఈ సృష్టిలో అనేక రకాల సృష్టి జరుగుతూ పోతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇది ఏది పనికొస్తుంది అని ముందుకు తీసుకొస్తాడే, దాన్ని జ్ఞానమయ తపస్సు. అది యస్య జ్ఞానమయం తపః సార్వజ్ఞ తపః నా ఆయాస లక్షణం. అది ఏదో ఆయాస ప్రయాసాలతో కూడుకుని ఉన్నటువంటి తపస్సు కాదు ఈశ్వరుడిది. మన తపస్సు, అయ్యో బాబోయ్, ఒక వ్రతం చేయాలన్నా తపస్సే, ఉపవాసం ఉండాలన్నా తపస్సే. ఆ మనసు అలా పరిగెడుతూ ఉంటుంది, ఇది తిందాం అది తిందాం అని. మనకి ఏ నియమం నిష్టలతో పాటిద్దాం అనుకున్నా తపస్సే. మన తపస్సు ఏమిటి? బహు ఆయాస ప్రయాసాలతో కూడుకుని ఉన్నటువంటిది. ఆయన ఎటువంటి ఆయాసము లేదు. అవలీలగా ఈ అనంతమైనటువంటి సృష్టిని ఇలాగా. అందుకే లలితా సహస్రనామాలు లీలా బ్రహ్మాండ లీలా కల్పిత బ్రహ్మాండం, లీలా కల్పితం. అవలీలగా ఆవిడ జగన్మాత అన్ని లోకాలని ఇలా అవలీలగా సృష్టిస్తుంది. ఆట సౌందర్యలహరిలో కూడా ఇవన్నీ కూడా చూస్తే అసలు అది ఆటది. అసలు అవలీలగా ఈ అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టిస్తున్నది ఆవిడ. అలా ఆయాస ప్రయాసాలు ఉన్నాయా అంటే ఏమీ లేదు. అది కాబట్టి సార్వజ్ఞ లక్షణం తపః నా ఆయాస లక్షణం. తస్మాత్ యథోక్తాత్ సర్వజ్ఞాత్ ఏతదుక్తం కార్యలక్షణం బ్రహ్మ హిరణ్య గర్భాఖ్యం జాయతే. అటువంటి తపశక్తి సంపన్నుడు అక్షర యథోక్తాత్ సర్వజ్ఞాత్, అలాంటి సార్వజ్ఞ లక్షణంతో కూడుకుని ఉన్నటువంటి అక్షర పరబ్రహ్మం నుంచి ఏతదుక్తం, ఇప్పుడు చెప్పినటువంటి కార్యలక్షణం బ్రహ్మ, కార్యమైనటువంటి హిరణ్య గర్భుడు జన్మించాడు. అందులో అలాంటి సర్వజ్ఞత్వంతో కూడుకున్నటువంటి ఆ ఈశ్వరుడి నుంచి, అక్షర బ్రహ్మ నుంచి హిరణ్య గర్భాఖ్యం జాయతే. కించ నామ అసౌ దేవదత్త యజ్ఞదత్త ఇత్యాది లక్షణం. అక్కడి నుంచి నామరూపాలు పుట్టాయి. యజ్ఞదత్తుడు, దేవదత్తుడు పేరు పెట్టడం, రూపము పేరు. ఆ పేరు చంద్ర ఇదము శుక్లం నీలం ఇత్యాది రూపం. నామం వచ్చింది, రూపం. నల్లగా ఉంటాడు, తెల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఈ రూపాలు వచ్చాయి, నామరూపం. తర్వాత అన్నం చ. ఇక్కడ అన్నం అంటే ఏమిటి? వ్రీహ్యాది లక్షణం. ఇక్కడ గోధుమలు, పంటలు, ఇవన్నీ కూడా ధాన్యాలు అన్నీ కూడా పుట్టాయి. ఇవన్నీ పుట్టిన తర్వాతనే మానవుడు వచ్చాడు. ఇవన్నీ లేకపోతే వాడు ఏం తింటాడు? నిజానికి ఆ సృష్టి ఒక విధంగా ఒక ఆర్డర్ వేరే. కాబట్టి అన్నం చ జాయతే. వీళ్ళందరూ బతకడానికి అన్నం సృష్టించాడు. వ్రీహ్యవాది లక్షణం జాయతే పూర్వమంత్ర ఉక్త క్రమేణ ఇది అవిరోధో ద్రష్టవ్య. అంటే ముందు చెప్పినటువంటి
మంత్రంలో చెప్పినటువంటి క్రమానికి ఎటువంటి విరుద్ధం కానిటువంటి విధంగా ఈ అర్థం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అదే క్రమం. కాబట్టి ఈ మంత్రంలో ఏం చెప్తున్నారు? వాడు సర్వజ్ఞుడు, సర్వవిత్ అయినటువంటి ఈ అక్షర బ్రహ్మ ఎవరు తపస్సు అయితే జ్ఞానమయమో అటువంటి ఆ బ్రహ్మ నుంచి ఏం పుట్టాడు? తస్మా ఏతద్ బ్రహ్మ, ఏదంటే ఈ బ్రహ్మ అంటే హిరణ్య గర్భ. ఆ బ్రహ్మ నుంచి ఈ బ్రహ్మ పుట్టాడు. ఈ బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు జన్మించడం. అక్కడి నుంచి హిరణ్య గర్భుడు ఏం చేశాడు? నామరూపములన్నింటినీ కూడా వ్యక్తీకరణం చేశాడు. అక్కడ సూక్ష్మం ఆయనంతా కూడాను. ఆ సూక్ష్మంలో ఉన్నటువంటి వాడు ఈ వ్యక్తీకరణం చేయడం జరిగింది. ఆ విధంగా సృష్టి అనేటువంటిది సాగించడం జరిగింది. ఇది అథర్వవేదీయ ముండకోపనిషద్ భాష్యే ప్రథమ ముండకే ప్రథమ ఖండ సమాప్త. ఈ విధంగా మనం ప్రథమ ముండకంలో ప్రథమ ఖండం అనేటువంటిది మనం చెప్పుకున్నాం. మనం మొత్తానికి 6 ఉన్నాయి కదా అధ్యాయాలు. అంటే మొత్తం విడగొట్టుకుంటే 2 ఖండములు ముండకములు, 2 ముండకములు 6 ఖండములు. సరిపోయిందా? ఇప్పుడు ద్వితీయ ఖండం ఒకసారి మనం ఒక 2-3 వాక్యాలు చూసుకుందాం. సాంగా వేద అపరా విద్యోక్త ఋగ్వేదో యజుర్వేద ఇత్యాది. ఇప్పుడు దాకా ఏం జరిగింది చూడండి. ద్వితీయ ఖండానికి కొంచెం భాష్యం, సంబంధ భాష్యం, అనుబంధ భాష్యం. ముందు ఏం చెప్పడం జరిగింది మనకి? ముందు దాంట్లో స అంగ వేదాహ అపరాహ విద్య. వేదములు, వేదాంగములతో కూడుకుని ఉన్నటువంటి వేదములన్నీ కూడా అపర విద్యలోనే వస్తాయి అని చెప్పడం జరిగింది. అంతా కూడా అపర విద్యే. చూడండి, మన సంస్కృతి చూడండి, మన గొప్ప వేదం చూడండి. మన వేదం ఏముంటుందంటే, నాయన నాకన్నా బియాండ్ వెళ్ళిపో, నాకన్నా నన్ను మించి, నేను సత్యం కాదు, నన్ను మించి వెళ్ళిపో అంటుంది ఆవిడ వేదమాత. ఇది కూడా అపర విద్యనే. కేవలం జ్ఞానం ద్వారా, కేవలం నేను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి అనుభవమే పరావిద్య. దానికి భిన్నంగా ఏదైనప్పటికీ కూడా అపరా విద్యయే, అంటే లోవర్ విద్యయే, అంటే కింద ఉన్నటువంటి విద్యయే. వేదములు కూడాను కేవలం ఆత్మానుభవమే పరావిద్య. ఇలా చూడండి, సాంగా వేదాహ అపరా విద్య ఉక్త ఋగ్వేదో యజుర్వేదో ఇత్యాది. ఋగ్వేదము, యజుర్వేదం మొత్తం చెప్పారుగా మొదటి శ్లోకాలు మంత్రాల్లో, అవన్నీ కూడా. ఆ తర్వాత యత్తదద్రేష్యం ఇత్యాదిన నామరూపం అన్నం చ జాయతే ఇత్యంతేన గ్రంథేన ఉక్త లక్షణం అక్షరం యయా విద్యయా అధిగమ్యతే ఇది పరావిద్య సవిశేషేణ ఉక్త. ఇక్కడ యత్తదద్రేష్యం, అది దృశ్యం కానటువంటిది, అగ్రాహ్యం, గ్రహించలేనటువంటిది అని ఆ మంత్రంలో అక్కడి నుంచి మొదలుపెట్టి, అంటే యత్తదద్రేష్యం ఇత్యాదిన నామరూపమన్నం చ జాయతే ఇది అంతేనా, ఇంతవరకు. అంటే వచ్చినప్పుడు ముందు ఆఖరి శ్లోకంలో నామం రూపం పుట్టింది అంటే యత్తదద్రేష్యం అక్షర విద్య పరబ్రహ్మ గురించి, అక్కడి నుంచి జగత్ ఎలా వచ్చింది, నామరూపం అన్నం అన్ని పుట్టింది, అవన్నీ పుట్టాయి అనేటువంటి ప్రస్తావించడం జరిగింది కదా. ఇది అంతేన గ్రంథేన ఉక్త లక్షణం అక్షరం యయా విద్యయా అధిగమ్యతే ఇది పరావిద్యా సవిశేషణ ఉక్త. ఈ విషయాల్లో అంటే ఇక్కడ మొత్తం ఈ శ్లోకాలన్నింటిలో కూడా ఏం చెప్పడం జరిగింది ఏంటంటే, ఇప్పటిదాకా ఈ ఉక్త లక్షణం అక్షరం అంటే పైన చెప్పినటువంటి లక్షణాలు ఉన్నటువంటి అక్షర బ్రహ్మ, ఏది యత్తదద్రేష్యం గ్రాహ్యం అనేటువంటి ఏదైతే ఆ మంత్రంలో మనం చూసుకున్నామో బ్రహ్మ లక్షణాలు, ఆయా లక్షణాలతో కూడుకుని ఉన్నటువంటి అక్షర బ్రహ్మని యయా విద్యయా అధిగమ్యతే, ఏ విద్య ద్వారా అది అనుభవంలోకి తెచ్చుకోగలుగుతామో పరావిద్య, దానినే పరావిద్య అని అన్నారు. చూసారా, ఇది పరావిద్య స విశేషేణ ఉక్త. అటువంటి పరావిద్య విశేషణలతో చక్కగా క్షుణ్ణంగా వర్ణింపబడింది. ఇప్పటిదాకా మనం చూసింది చూసారా. కాబట్టి ఇది అధిగమ అంటే యయా విద్యయా అధిగమ, ఏ విద్య ద్వారా ఆ అక్షర పరబ్రహ్మాన్ని మనం తెలుసుకోగలుగుతామో, అనుభవంలోకి తెచ్చుకోగలుగుతామో, అదే నేను అనేటువంటి దృఢమైనటువంటి అనుభవం వస్తుందో, స్థితాప్రతిష్ఠిత యస్య ప్రజ్ఞ అహమస్మి, అదే ఎవరి ప్రజ్ఞ అయితే సుప్రతిష్ఠితం అవుతుందో, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటి అనుభవంలో చక్కగా రూఢంగా స్థిరపడతాడో వాడి స్థితప్రజ్ఞుడు. అదే పరావిద్య. ఆ పరావిద్యని
సవిశేషేణ ఉక్త, విశేషణాలతో చెప్పబడ్డాయి. అతః పరం, దీని తర్వాత అనయోర్ విద్యయో విషయో వివేక్తవ్యౌ సంసార మోక్షౌ ఇది ఉత్తరో గ్రంథ ఆరభ్యతే. తర్వాత ఈ రెండు విద్యలకి అంటే పరావిద్యకి విషయం ఏమిటి, అపరావిద్యకి విషయం ఏమిటి, కాబట్టి ఈ రెండు విద్యలకి అనయోహో విద్యయోహో విషయౌ, ఈ రెండు విషయాలు అంటే పరావిద్యకు ఒక విషయం ఉంది. పరావిద్యకి విషయం ఏమిటి, అక్షర పరబ్రహ్మం. అపరావిద్యకి విషయం ఏమిటి, సంసారం. విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ పరావిద్య ఈ సుప్రీం బ్రహ్మన్, అక్షర బ్రహ్మ. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపరావిద్య, లోవర్ విద్య ఈజ్ వాట్, సంసార్. కాబట్టి దీని విషయం వేరు, దీని విషయం వేరు. అది కాబట్టి అతఃపరం అనయోర్ విద్యయోహో విషయౌ వివేక్తవ్యౌ, కాబట్టి ఈ రెండిటి గురించి విశ్లేషించడానికి, వివేచించేసి చూడడానికి, ఇది 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 అని చూడాలి. దీని స్వరూపం ఏమిటి, దీని స్వరూపం ఏమిటి, దీని ఫలితం ఏమిటి, దీని ఫలితం ఏమిటి, దీనివల్ల కలిగేటువంటి లాభము ఆ ఫలం ఏమిటి, దీనివల్ల కలిగేటువంటి ఫలం ఏమిటి అని క్షుణ్ణంగా రెండింటినీ వివేచన చెయ్యాలి. రెండూ ప్రస్తావించారు. మొదటి దాంట్లో ఖండంలో రెండు ప్రస్తావన జరిగింది. ఇది పరావిద్య అంటే ఏది, ఇది అపరావిద్య అని చెప్పడం జరిగింది. ఆ సృష్టి ఎలా వచ్చింది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమిటి, ఈ రెండింటిని వివేక్తవ్యౌ సంసార మోక్షం. సంసారం అంటే ఏమిటి, ఏ విషయం, అపర విద్యా విషయం అయినటువంటి సంసారము, పరవిద్యకి విషయమైనటువంటి మోక్షము, వీటి రెండింటి మధ్య వివేచనం చేసి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉత్తరో గ్రంథ ఆరభ్యతే. ఇప్పుడు రాబోయేటువంటి ద్వితీయ ఖండం అనేటువంటిది ప్రారంభం చేయబడుతుంది అని ఇక్కడ మనం ఇవాళ ఆపుదాం. కొంచెం ప్రవేశం చేశాక ద్వితీయ ఖండంలోకి. రేపు ద్వితీయ ఖండంలో మనం ఈ అనుబంధ భాష్యము కొన్ని మంత్రం కూడా బహుశా ప్రథమ మంత్రం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. సమస్త గురు పరంపర. ఓం తత్సత్. శుభం.